హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతల. ఈరోజు మనం అందరూ చేసుకోగలిగే పలావ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ కేజీ రైస్కి మాత్రమే. ముందుగా గిన్నెలో నూనె వేసుకోవాలి. తరువాత కాగిన నూనెలో పలావ్ దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, కాస్త బిర్యానీ ఆకు, చిన్న ముక్క జాజికాయ, కాస్త షాజీరా ఇవన్నీ వేసి 1 నిమిషం కలిపిన తరువాత 3 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేశాను. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తరువాత 3.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటుకోకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు, కాస్త కల్లుప్పు వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ సమయంలో రైస్లో నెయ్యి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన రైస్ అడుగు అంటుకోకుండా గిన్నె కింద ఒక ఐరన్ తవా పెట్టుకొని పలావ్ గిన్నె మూత పైన బరువైన వస్తువు ఒకటి పెట్టుకోండి. ఐరన్ తవా పెట్టుకున్న మొదటి 5 నిమిషాలు హైలో పెట్టుకొని తరువాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేయాలి. అంతేనండి, పొడి పొడిగా ఎవరైనా చేసుకోగలిగే పలావ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.